హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కి మంచిగా యూజ్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ క్యూట్ అండ్ బుజ్జి బుజ్జి స్లైడ్ ని నేను అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అండ్ బేబీస్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మా చిటితలు అయితే ఈ మధ్య టీవీకి మొబైల్ కి బాగా అడిక్ట్ అవుతుంది. తనని మొబైల్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి ఇంట్లోనే ఒక చిన్న కార్నర్ లో ప్లే ఏరియా అయితే చేయబోతున్నా అనమాట. సో ఆ ప్లే ఏరియా కోసం కొన్న ఒక టాయ్ ఈ స్లైడ్ అనమాట. సో వీడియోలో చూస్తున్నట్లు ఇలా చేసా అనమాట. మినీ ప్లే ఏరియా. ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదనమాట, మే మంత్ లోది. నాకు ఆఫీస్ కి రమ్మని పిలుపు వచ్చింది మేలో అనమాట. చిట్టి తల్లి కోసం అదే పనిగా ఈ 2 టాయ్స్ అయితే కొన్నా అనమాట. ఆటలో పడైనా అమ్మని మర్చిపోతుందేమో అని. చిట్టి తల్లి ఈ మధ్య ఫుడ్ ఇక్కడే తింటుంది అండ్ ఈ టాయ్స్ తో చాలా బాగా ఆడుకుంటుంది. మీరు కూడా మీ బేబీస్ కి ఇలాంటి టాయ్స్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, టాయ్ ని అన్బాక్సింగ్ చేస్తూ పూర్తి వివరాలని మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చిట్టితల్లి నిద్రపోతుంది అనమాట. కరెక్ట్ గా అన్బాక్సింగ్ టైంకి లేసి వచ్చేసింది. టాయ్ని ఇంకా సెట్ కూడా చేయలేదు, ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది దాంతో ఆడుకుంటా అని. టాయ్ని అసెంబుల్ చేయడానికి మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము రైట్ అండ్ లెఫ్ట్ ప్యానల్ ని చక్కగా పెట్టుకుని 2 స్టేట్స్ ని ఫిక్స్ చేయాలన్నమాట. ఈ రెండింటిని ఫిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా మనకు మొత్తం 2 పార్ట్లుగా స్లైడ్ ఇస్తారనమాట. ఈ రెండింటిని ఫిక్స్ చేసుకోవాలా. పెద్ద స్లైడ్ అండ్ చిన్న స్లైడ్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిక్స్ చేసిన స్లైడ్ ని ఇలా దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ స్లైడ్ ని నేను అమెజాన్ లో కొన్నా అని ఆల్రెడీ చెప్పేశాను కదా. నాకైతే ఈ స్లైడ్ 1800 రూపీస్ పడ్డది. ఈ టాయ్ కి బాస్కెట్ బాల్ కూడా ఇచ్చారు. సో పిల్లలు రెండింటితో ఎంచక్కా ఆడుకోవచ్చు. అండ్ ఈ స్లైడ్ ని అప్ టు 4 ఇయర్స్ బేబీస్ వరకు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టాయ్ వల్ల బేబీస్ కి ఎంత యూజ్ అవుతుందో అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. పిల్లలు ఈ స్లైడ్ ని ఎక్కుతూ దిగుతూ ఉండడం వల్ల ఫిజికల్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కుతూ దిగుతూ ఉండడం వల్ల ఈ చిన్న ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారు కదా, అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అన్నమాట.